ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2026 టోర్నీలో భాగంగా మ్యాచ్కు ముందు రాత్రిపూట ప్రాక్టీస్ సెషన్లు లభించకపోవడంపై నమీబియా కెప్టెన్ గెర్హార్డ్ ఎరాస్మన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. తమ జట్టుకు ప్రాక్టీస్ షెడ్యూల్స్ కేటాయించడంలో అన్యాయం జరిగిందని, నిర్వాహకులు భారత జట్టుకు అనుకూలంగా వ్యవహరించారని ఆరోపించాడు. న్యూఢిల్లీ వేదికగా భారత్ నమీబియా మ్యాచ్ జరిగింది. ఈ టోర్నీలో సోమవారం నెదర్లాండ్స్ తో తొలి మ్యాచ్ ఆడిన నమీబియాకు భారత్ మ్యాచ్కు ముందు 2 ప్రాక్టీస్ సెషన్స్ ను పగటిపూటే కేటాయించారు. భారత జట్టుకు మాత్రం 2 ప్రాక్టీస్ సెషన్లలో రాత్రి వేళలో ఇచ్చారు. ఇరు జట్ల మధ్య రాత్రి 7 గంటలకు మ్యాచ్ జరిగింది. ఫ్లడ్ లైట్స్ వెలుతురులో జరిగే మ్యాచ్కు నైట్ ప్రాక్టీస్ సెషన్స్ అవసరమని, కానీ నిర్వాహకులు తమ పట్ల వివక్ష చూపారని ఎరాస్మన్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన మీడియా సమావేశంలో ఎరాస్మన్ మాట్లాడుతూ నిర్వాహకుల తీరును తప్పుబట్టారు. భారత్తో జరగబోయే ఈ నైట్ మ్యాచ్కు ముందు మాకు ఒక్క నైట్ ప్రాక్టీస్ సెషన్ కూడా కేటాయించలేదు, కానీ భారత జట్టుకు మాత్రం 2 నైట్ సెషన్లు ఇచ్చారు. ఎందుకు ఇలా జరిగిందో నాకు తెలియదు. దీనిపై మీరే ఓ అంచనాకు రావాలి అని ఎరాస్మన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. తమ దేశంలో ఫ్లడ్ లైట్ల సౌకర్యం ఉన్న స్టేడియాలు లేవని, దాంతో తమ ఆటగాళ్లకు రాత్రిపూట ఆడిన అనుభవం చాలా తక్కువని ఎరాస్మన్ గుర్తు చేశాడు. మాకు ఫ్లడ్ లైట్ల వెలుతురులో ఆడటం అంతగా అలవాటు లేదు. ఫ్రాంచైజీ లీగ్లో ఆడిన కొందరు ఆటగాళ్లకు తప్ప మిగతా వారికి ఇది కొత్త. ఇలాంటి కీలక సమయంలో నైట్ ప్రాక్టీస్ సెషన్ లేకపోవడం మాకు నష్టాన్ని కలిగిస్తుందని ఎరాస్మన్ ఆవేదన వ్యక్తం చేశాడు. అయితే ఈ విషయాలను పట్టించుకోకుండా తమ పోరాట స్ఫూర్తిని కొనసాగిస్తామని ఎరాస్మన్ స్పష్టం చేశాడు. పరిస్థితులను చూసి భయపడకుండా ఆటపై మాత్రమే దృష్టి పెడితే విజయ అవకాశాలు వాటంతటా అవే వస్తాయి అని ఎరాస్మన్ ధీమా వ్యక్తం చేశారు. అయితే నమీబియా కెప్టెన్ ఆరోపణలపై ఐసీసీ అధికారి ఒకరు స్పందించినట్లు తెలుస్తోంది. ప్రాక్టీస్ షెడ్యూళ్లను జనవరి 27నే అన్ని జట్లకు కేటాయించారని, నమీబియా జట్టు నైట్ ప్రాక్టీస్ సెషన్స్ కోసం ఫిబ్రవరి 10న అభ్యర్థన చేసిందని, దాంతోనే మార్పులు చేయడం సాధ్యం కాలేదని వివరణిచ్చారు.